నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులను తక్షణమే ఆపేయాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క తీర్మానాన్ని కువైట్ మరియు గల్ఫ్ దేశాలు స్వాగతించాయి. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు జోర్డాన్ దేశాలను లక్ష్యం చేసుకొని ఇటీవల ఇరాన్ జరిపిన దాడులు మానవ హక్కుల పరిణామాలకు సంబంధించి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఒక తీర్మానాన్ని ఆమోదించడాన్ని కువైట్ దేశం స్వాగతించింది. కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఒక ప్రకటనలో కౌన్సిల్ 61వ అత్యవసర సమావేశంలో ఏకాభిప్రాయంతో ఆమోదించబడిన ఈ తీర్మానం అన్యాయమైన ఇరాన్ దురాక్రమణగా తాము అభివర్ణించిన దానిని తిరస్కరిస్తూ ఏకీకృత అంతర్జాతీయ వైఖరిని ప్రతిబింబిస్తూ ఉందని చెప్పి కువైట్ పేర్కొంది. గల్ఫ్ దేశాలు మరియు జోర్డాన్ సంయుక్త దౌత్య చొరవ ద్వారా ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సంఘర్షణలో పక్షాలు కాని సార్వభౌమ దేశాల భూభాగాలపైన దాడులను అంతర్జాతీయంగా ఖండించడమే ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కువైట్ ప్రకటించిందనమాట. ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఒక తీర్మానాన్ని అయితే ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టితే ఏకాభిప్రాయంగా ఏకపక్షంగా మనం చూసుకుంటే కానీ ఐక్యరాజ్య సమితిలోని మానవ హక్కుల మండలి అయితే ఆమోదం తెలపడం జరిగిందనమాట. ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని కాపాడటానికి మరియు ఆయా దేశాల సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి జరుగుతూ ఉన్న సామూహిక అంతర్జాతీయ ప్రయత్నాలకు కువైట్ మద్దతును ఈ ప్రకటన మరింత నొక్కి చెబుతూ ఉందని చెప్పి విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.